ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అష్టేశ్వర ఆరోగ్యాలతో సిరి సంపదలతో పిల్ల పాపలతో ఎటువంటి లోటు లేకుండా అందరము బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని 9వ రోజు పారాయణము గురించి అయితే విందాము. సప్తదశాధ్యాయము. పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీసురుడిలా ఉపదేశిస్తూ ఉన్నాడు. నాయన, ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలని నీకు ఎప్పుడు చెప్పబోతూ ఉన్నాను. శ్రద్ధగా విను. కర్మబంధము, ముక్తి కార్యము, కారణము, స్థూల సూక్ష్మము, ఈ ద్వంద్వ సంబంధితమే దేహానుబంధం అవుతుంది. జీవుడంటే వేరెవరూ కాదు, నీవే. అప్పుడు నేనెవరిని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, ఇది నిశ్చయం అనే సమాధానమే వస్తుంది. పురుష ఉవాచ. అంగీరస, నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలిగా. ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడైనా నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతూ ఉన్నాను. అంగీరస ఉవాచ. అంతఃకరణానికి, త్వధ్యాపారాలకి, బుద్ధికి సాక్షి సచ్చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలిసి కొనుమును. దేహము కొండవలే రూపాధివత్తుగా ఉన్న పిండ శేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టింది అయిన కారణంగా ఈ శరీరము ఆత్మీయతరమైనదే తప్ప ఆత్మ మాత్రము కాదు. ఇదే విధంగా ఇంద్రియాలు కానీ, అగోచరమైన మనస్సు కానీ, అస్థిరమైన ప్రాణము కానీ ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేని వలనైతే దేహీంద్రియాదులన్నీ భాసమానాలుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకుని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచక్షణను పొందు. ఏ విధంగానైనా అయస్కాంతమణి తాను ఇతరాల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారమై బుద్ధ్యాదులను సైతము చలింపచేస్తున్నదో దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మనఃప్రాణాలు భాసమౌలుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్రాజాగత్ స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తూ ఉన్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపము ఘటితమైనట్లే దేహేతరమై నే అనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమౌనాలు అవుతున్నాయి. సమస్తము పట్ల ఏర్పడుతూ ఉండే అనూహ్య అగోచర ప్రేమైకారమే నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మనఃప్రాణాల కంటే విభిన్నమైనది జనిత్వ, అస్తిత్వ, వృద్ధిగత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాశంగత్వాలనే షడ్వికారాలు లేని దానిని ఆత్మగా, అదే నీవుగా, ఆ నీవే నేనుగా, నేనే నీవుగా, త్వవేహంగా భావించాలి. ఈ విధంగా త్వం నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కరణాత్ వ్యాపించే స్వభావం వలన సాక్షాద్విముఖంగా తచ్చద్భర్ధాన్ని గ్రహించాలి. తత్ అంటే శబ్దానికి బ్రహ్మాని అర్థము. అతద్వ్యావృత్తి రూపేణ సాక్షాద్విధి ముఖేన చ వేదాంతానం ప్రవృత్తి స్యాత్ ద్విరాచార్య సుభాషితం. అత శబ్దానికి బ్రహ్మణ్యమైన ప్రపంచమని అర్థం. వ్యావృత్తి అంటే ఇది కాదు, ఇది కాదు. నేతి ఈజ్ ఈక్వల్ టు నా ప్లస్ ఇది, నా ప్లస్ ఇది, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ ఒకటికొకటిగా ప్రతిదానిని కొట్టి పారవేయడం అంటే ఈ చెయ్యి బ్రహ్మ ఆత్మ కాదు, ఈ కాలు ఆత్మ బ్రహ్మ కాదు అనుకుంటూ
సర్వానింద్రియ సంపూర్ణ దేహాన్ని కూడా నేతి ఇది కాదు అనుకుంటూ, ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా మిగిలేదే బ్రహ్మ ఆత్మ అని అర్థం. ఇక సాక్షాత్ విముఖాత్ అంటే సత్యం జ్ఞానం మనంతరం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత జ్ఞానము ఆనందాల వలనే ఆత్మ నయగరాలని అర్థం. ఆ ఆత్మ సంసార లక్షణమేష్టితం కాదని, సత్యమని, దృష్టిగోచరం కాదని, చీకటిని ఎరుగుదని లేదా చీకటికి అవతలిదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటువంటి ఆనందమయమని, సత్య ప్రజ్ఞాది లక్షణమని, పరిపూర్ణమని పూర్వోక్త సాధనాల వలన తెలుసుకో. అబ్బాయి, దేనినైతే సర్వజ్ఞం, పరేశం, సంపూర్ణ శక్తివంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ప్రవేశము, ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము, కర్మ ఫలప్రదత్వము, సర్వజీవకారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉన్నదో అదే బ్రహ్మగా తెలుసుకో. తత్ త్వమసి ఈజ్ ఈక్వల్ టు తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మత్వం అంటే నువ్వే అనగా పరబ్రహ్మమని అర్థం. ఓ జిజ్ఞాసు, అద్వైతానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ. ఈ ప్రకారమైన తదాత్మత్య ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థము తనేనని, త్వం శబ్దము సాధనమే గాని ఇతరం కాదని తెలిపోతుంది. నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం చెప్తున్నాను విను. తత్వమసి ఈజ్ ఈక్వల్ టు తత్ ప్లస్ త్వం ప్లస్ అసి. ఈ వాక్యానికి అర్థము తదాత్మ్యము అనే చెప్పాలి. ఇందులో వ్యాకార్థాలైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞత, విశిష్టులైన జీవేశ్వరులను పక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తదాత్మ్యము సిద్ధిస్తుంది. ముఖ్యార్థ వేద శంక కలిగితే లక్షణానువృత్తిని ఆశ్రయించాలి. అందులో భాగలక్షణ అనే దాని వలన ఇది సాధింపబడుతూ ఉంది. ఉదాహరణకి చూద్దాం. సోయం దేవదత్త ఆత్మసంపన్న అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థ బోధ స్థిరపడే వరకు కూడా సమధమాది సాధన సంపత్తితో శ్రవణ మనాదికాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షం వలనో తదాత్మ్యత బోధ స్థిరపడుతుందో అప్పుడి వర్తమాన సంసార లంపటం దానికదే పుటుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలం ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తి గ్రహితమైన స్థాయిని చేరుతాం. దానినే ముక్తి మోక్షము అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణ చేస్తూ ఉండడం వల్ల ప్రారంభానుసరించి ఆ జన్మలోనే కానీ లేదా ప్రారబ్ధ కర్మ ఫలము అధికమైతే మరు జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాసపరులై జ్ఞానులై కర్మబంధాలని తెంచుకొని ముక్తులు అవుతారు. నాయన, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు. 17వ సమాప్త. 17వ అధ్యాయము సమాప్తము. 18వ అంగీరసుడు చెప్పింది వినిన ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడిలా చెప్తూ ఉన్నాడు. చక్కటి విషయాన్ని గురించి అడిగావు, శ్రద్ధగా విను. సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని తదాతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశ్రయాగ్రస్తుడు వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందిన వాడే ఆత్మజ్ఞాని కావాలి. దేహదారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుత్కలైన స్నాన శౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిర్ధవత్.
ప్రాతః స్నానం ద్విజాతినీనాం శాస్త్రంచ శృతి చోదితం. స్నానము చేయకుండా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తినిన వెలగపండులా నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉంది. ప్రతిరోజున ప్రాతస్నానము చేయలేని వాళ్ళు సూర్య సంచారము కల తుల, కార్తీక, మకర, మాఘ, మేష, వైశాఖాలలోనైనా చేయాలి. జీవితంలో ఈ 3 మాసాల్లోనైనా ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు. చాతుర్మాసాది పుణ్యకాలాల్లో కానీ చంద్ర సూర్య గ్రహణ పర్వాల్లో కానీ స్నానము చాలా ప్రధానం. గ్రహణాల్లో గ్రహణకాల స్నానమే ముఖ్యం. సర్వకాలము యందు బ్రాహ్మణులకు, పుణ్యకాలాల్లో సర్వ ప్రజలకు స్నాన, సంధ్య, జప, హోమ, సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదిలినవాడు రౌరవ నరకగతుడై పునః కర్మ భ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలన్నింట సర్వోత్తమైనది కార్తీక మాసం. వేదాన్ని మించిన శాస్త్రము, గంగని మించిన తీర్థము, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము, కంటి కంటే వెలుగు లేనట్టుగానే కార్తీక మాసంలో సమానమైన పుణ్యకాలం కానీ, కార్తీక దామోదరుని కన్నా దైవం కానీ లేనని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠము చేరుతాడు. నాయన, విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమంత్యంలో పాల సముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు. పునః హరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ నడుమ 4 మాసాల్లోనే చాతుర్మాస వ్రతము అంటారు. విష్ణువునకు నిద్రాసుఖప్రదమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరిధ్యానమును, పూజలను చేస్తూ ఉంటారో వాళ్ళ పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెప్తాను విను. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మ్రొక్కి, హే శ్రీహరి, భూలోకంలో వేద విధులు అడుగొంటాయి. జ్ఞానులు సైతము గ్రామ్య సుఖాలకు లోనైపోతూ ఉన్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖిస్తూ ఉన్నాను అని విన్నవించాడు. నారదుని మాటలు విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదుల్లోనూ బ్రాహ్మణ పరిస్పష్ట ప్రాణాల్లోనూ పట్టణాల్లోనూ పర్యటించసాగాడు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు, కొందరు హేళన చేశారు, ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలను భుజిస్తూ ఉన్నారు. ఇలా ఒకటేమిటి, అతి తక్కువ పుణ్య కార్యాచరణలని, అత్యధిక పాపాచరణని చూసిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతన మానసుడై చతుర్భుజాలతో, కౌస్తుభాది ఆభరణములతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడని ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆయన్ని ఆరాధించాడు, అనేక విధాలుగా స్తుతించాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్యే 17-18 17-18 అధ్యాయములు సమాప్తము. 9వ రోజు పారాయణము సమాప్తము. తర్వాత 10వ రోజు పారాయణం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి.